సాధారణంగా మనలో చాలామందికి జ్యోతిష్యం మీద, గ్రహాల కదలికల మీద ఎంతో కొంత నమ్మకం ఉంటుంది. మన లైఫ్లో ఎప్పుడు ఏం జరగబోతుందో, రేపు ఎలా ఉండబోతుందో, మన కష్టాలు ఎప్పుడు తీరుతాయో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆకాశంలో ఉండే గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి. అవి అలా ప్లేస్ మారుతున్నప్పుడల్లా భూమి మీద ఉన్న మనుషుల జీవితాల మీద ఖచ్చితంగా ఏదో ఒక బలమైన ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు ఈ ఎఫెక్ట్ మనకు చాలా మంచి చేస్తుంది, మనకు తెలియకుండానే విజయాలను వచ్చి చేరుతాయి. మరికొన్నిసార్లు మనల్ని పరీక్షించేలా ఉంటుంది, అడుగు తీసి అడుగు వెయ్యాలంటే భయం వేస్తుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం 2026వ సంవత్సరం గురించి. ఈ న్యూ ఇయర్ ఆరంభం నుంచే చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2026వ సంవత్సరం జనవరి నెలలో ఆకాశంలో ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన, శుభప్రదమైన సంఘటనలు జరగబోతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఊహించని రేంజ్లో సక్సెస్ రాబోతున్నాయి. మరి కష్టాలన్నీ తీరిపోయి లైఫ్లో బాగా సెటిల్ అయ్యే అవకాశం దొరుకుతుంది. ఇప్పటి వరకు మనం శనిదేవుడి గురించి భయపడుతున్నాం, విన్నాం, లేదా కుజుడి కోపం గురించి చర్చించుకున్నాం. కానీ ఇప్పుడు జరగబోయేది అచ్చంగా శుభ ఫలితాలను ఇచ్చే సంఘటనలు. జ్యోతిష్యంలో అత్యంత శుభగ్రహాలుగా, మనిషికి అదృష్టాన్ని ఇచ్చే గ్రహాలుగా పేరున్న గురుగ్రహం అంటే జూపిటర్ మరియు శుక్రగ్రహణం అంటే వీనస్ ఒకే రేఖపై రాబోతున్నాయి. దీనిని మనం సింపుల్గా లక్కీ కాంబినేషన్ అని పిలుచుకోవచ్చు. గురుగ్రహం మరియు శుక్రగ్రహం రెండూ కూడా మనుష్యులకు మేలు చేసే గ్రహాలే, కానీ వాటి దారులు వేరు. గురుగ్రహం అనేది జ్ఞానానికి, గౌరవానికి, బంగారం మరియు పెద్ద మొత్తంలో ఉండే సంపదకు ప్రతీక. మనకు సమాజంలో మంచి పేరు రావాలంటే గురువు అనుగ్రహం ఉండాలి. అలాగే శుక్రగ్రహం అనేది లగ్జరీ లైఫ్కి, ప్రేమకు, రొమాన్స్కి, ఖరీదైన వాహనాలకు, అందమైన ఇళ్లకు మరియు భోగభాగ్యాలకు ప్రతీక. మనం లైఫ్ని ఎంజాయ్ చెయ్యాలంటే శుక్రుడి దయ ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు అద్భుతమైన గ్రహాలు కలుస్తాయో లేదా ఒకరినొకరు చూసుకుంటారో అప్పుడు ఆ ప్రభావం భూమి మీద ఉన్న కొన్ని రాసుల వారి మీద విపరీతంగా ఉంటుంది. మామూలుగా అయితే పురాణాల ప్రకారం గురువు, శుక్రుడు వేరువేరు టీమ్స్కి చెందినవారని చెబుతారు. కానీ జ్యోతిష్యం ప్రకారం వీరిద్దరూ కలిసినప్పుడు విపరీతమైన రాజయోగం పడుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే 2026 జనవరి 15వ తేదీ తరువాత ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపించనుంది. ఈ సమయంలో బిజినెస్ చేసేవారికి, జాబ్స్ చేసేవారికి, ఆర్ట్ ఫీల్డ్లో ఉన్నవారికి, స్టూడెంట్స్కి ఇలా అందరికీ తిరుగులేని విజయాలు దక్కుతాయి. అప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. ముఖ్యంగా డబ్బు పరంగా ఈ సమయం ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో సతమతమవుతున్నారో వారికి ఈ గ్రహాల కలలిక ఒక వరం లాంటిది. అసలు ఈ అద్భుతమైన యోగం ఏ రాసుల వారికి ఎక్కువగా ఉందో, వారికి ఎలాంటి బెనిఫిట్స్ కలగబోతున్నాయో ఇప్పుడు ఒక్కో రాశి గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటగా మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం. 2026 ప్రారంభంలో జరిగే ఈ గురు మరియు శుక్రగ్రహాల మ్యాజిక్ వల్ల అందరికంటే ఎక్కువగా ఎంజాయ్ చేసేది, ఎక్కువగా లాభపడేది వీళ్లే అని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడే. అంటే మీ సొంత గ్రహం చాలా పవర్ఫుల్గా మారుతోంది. దానికి తోడు అదృష్టాన్ని ఇచ్చే గురుగ్రహం వచ్చి తోడవుతోంది. దీనివల్ల మీ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. ఇప్పటివరకు మీరు సాధారణ జీవితాన్ని గడిపి ఉండవచ్చు, చిన్న చిన్న అవసరాలకు కూడా ఆలోచించి ఖర్చు పెట్టి ఉండవచ్చు. అయ్యో ఇప్పుడు ఇది కొంటే బడ్జెట్ సరిపోతుందో లేదో అని భయపడి ఉండవచ్చు. కానీ ఈ సమయం నుంచి మీకు ఆ భయం ఉండదు. మీకు రాబోయే డబ్బుతో మీరు లగ్జరీ లైఫ్ని అనుభవిస్తారు. ఖరీదైన బ్రాండెడ్ బట్టలు, విలువైన బంగారు ఆభరణాలు, లేటెస్ట్ గ్యాడ్జెట్స్ వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ ఇంటిని చాలా అందంగా, లగ్జరీగా మార్చుకుంటారు. ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి వాహన యోగం చాలా బలంగా ఉంది. చాలా కాలం నుంచి ఒక మంచి కారు కొనాలని లేదా ఖరీదైన స్పోర్ట్స్ బైక్ కొనాలని కలలు కంటున్న వారికి ఇది సరైన సమయం. గురు శుక్రుల దయ వల్ల మీరు అనుకున్న వాహనం మీ ఇంటికి వస్తుంది. అది కూడా మీరు ఊహించిన దానికంటే మంచి మోడల్ని, హై ఎండ్ వర్షన్ని స్వంతం చేసుకుంటారు. ఆ వాహనంలో ప్రయాణించడం వల్ల మీకు మరింత అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి బ్యాంక్ లోన్స్ వెంటనే శాంక్షన్ అవుతాయి లేదా చేతికి వేరే రూపంలో డబ్బు అందుతుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది అద్భుతమైన సమయం. మీరు కొనే స్థలం రేట్లు భవిష్యత్తులో విపరీతంగా పెరిగిపోతాయి. కెరీర్ పరంగా చూస్తే వృషభ రాశి వారికి ఆఫీస్లో ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. మీ బాస్ మీ పనితీరును మెచ్చుకుంటారు.
ఇన్నాళ్లు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన కొలీగ్స్ కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే స్థాయికి మీరు ఎదుగుతారు. మీ మాటకు ఆఫీస్లో విలువ పెరుగుతుంది. మీకు కొత్త ప్రాజెక్ట్స్ బాధ్యతలు అప్పగిస్తారు. సొసైటీలో మీకు గౌరవం దక్కుతుంది. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్, సినిమా ఇండస్ట్రీ, మీడియా, సోషల్ మీడియా, ఆర్ట్స్ వంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వారికి ఇది ఒక గోల్డెన్ టైం అని చెప్పాలి. మీకు కొత్త అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయి. సినిమా అవకాశాలు రావచ్చు, లేదా మీ ఆర్ట్కి మంచి గుర్తింపు రావచ్చు. మీ టాలెంట్కి తగిన పారితోషికం లభిస్తుంది. మీరు ఫేమస్ అవుతారు. డబ్బు విషయం పక్కన పెడితే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. గతంలో ఉన్న చికాకులు, స్కిన్ అలర్జీలు లేదా ఇతర అనారోగ్య సమస్యలు తగ్గిపోయి మీ ముఖంలో ఒక రకమైన కొత్త కళ, తేజస్సు వస్తుంది. మీరు చాలా అందంగా, గ్లామరస్గా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. దీనివల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. నలుగురిలో మాట్లాడాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా మీకు ధైర్యం వస్తుంది. ప్రేమ విషయంలో కూడా సక్సెస్ అవుతారు. పెళ్లి కాని వారికి మంచి ధనవంతుల కుటుంబం నుంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మీరు కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. ఇప్పటికే రిలేషన్లో ఉన్నవారు పెళ్లి పీటలు ఎక్కుతారు. మొత్తం మీద చూస్తే వృషభ రాశి వారికి రాబోయే రోజులు ఒక పండగలా, ఒక కలలా ఉంటాయని చెప్పవచ్చు. ఇక రెండో అదృష్ట రాశి కన్యరాశి. ఈ రాశి వారికి గురువు మరియు శుక్రుల కలయిక వల్ల విపరీతమైన ధనలాభం కలగనుంది. సాధారణంగా కన్యరాశి వారు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ప్రతి విషయాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తారు. పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. చిన్న తప్పు జరిగినా తట్టుకోలేరు. దీనివల్ల వీరు ఎక్కువ టెన్షన్ పడుతుంటారు, స్ట్రెస్ తీసుకుంటారు. కానీ 2026 జనవరి నుంచి మీ టెన్షన్స్ అన్నీ తీరిపోతాయి. మీకు ప్రశాంతత దొరుకుతుంది. ఎందుకంటే మీ రాశికి ఈ 2 గ్రహాలు చాలా అనుకూలంగా లాభస్థానంలో మారుతున్నాయి. ముఖ్యంగా సొంతంగా బిజినెస్ చేసేవారికి ఇది ఒక జాక్పాట్ టైం. మీరు చేస్తున్న వ్యాపారంలో టర్నోవర్ డబల్ అయ్యే ఛాన్స్ ఉంది. కస్టమర్స్ క్యూ కడతారు. కొత్త బ్రాంచులు ఓపెన్ చేసే స్థాయికి మీరు ఎదుగుతారు. మార్కెట్లో మీ బ్రాండ్కి మంచి వాల్యూ క్రియేట్ అవుతుంది. మీ బిజినెస్ ఐడియాలు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నవారికి కూడా పార్ట్నర్స్ నుంచి ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. గొడవలు ఏవైనా ఉంటే సమసిపోతాయి. కన్యరాశివారికి ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశం చాలా బలంగా ఉంది. చాలామంది యువత పై చదువుల కోసం ఫారిన్ వెళ్లాలనుకుంటారు. కానీ వీసా రిజెక్ట్ అవ్వడమో లేదా డబ్బులు సరిపోకపోవడమో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. స్టూడెంట్స్కి వీసా త్వరగా వచ్చేస్తుంది. కోరుకున్న యూనివర్సిటీలో సీటు వస్తుంది. అలాగే జాబ్ కోసం ట్రై చేసేవారికి విదేశీ కంపెనీల నుంచి డాలర్లలో జీతం వచ్చే ఆఫర్స్ రావచ్చు. లేదా ఇప్పటికే ఇండియాలో జాబ్ చేస్తున్న వారికి ఆఫీస్ పని మీద ఆన్-సైట్ ప్రాజెక్టు కోసం విదేశాలకు వెళ్లే ఛాన్స్ దొరుకుతుంది. ఈ ప్రయాణాలు మీకు కేవలం విహారయాత్రలా కాకుండా చాలా ఆర్థిక లాభాన్ని చేకూరుస్తాయి. అక్కడ మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు, మీ స్కిల్స్ డెవలప్ అవుతాయి మరియు ఆర్థికంగా బలపడతారు. మరో ముఖ్యమైన విషయమేంటంటే పాత అప్పులు తీరిపోతాయి. గతంలో బిజినెస్ కోసం లేదా ఇంటి అవసరాల కోసం, పిల్లల చదువుల కోసం చేసిన అప్పులు మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసి ఉండవచ్చు. వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు వచ్చే ఆదాయంతో మీరు ఆ అప్పులన్నింటినీ ఒక్కొక్కటిగా తీర్చేస్తారు. మీరు అప్పుల నుంచి విముక్తి పొందడమే కాకుండా భవిష్యత్తు కోసం సేవింగ్స్ కూడా మొదలు పెడతారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీకు ఒక రకమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. స్టూడెంట్స్కి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి, గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి సక్సెస్ రేట్ పెరుగుతుంది. మీ మెమరీ పవర్ పెరుగుతుంది. చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. గురువు అంటేనే జ్ఞానం కాబట్టి మీకు చదువులో తిరుగు ఉండదు. ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ సాధించి తల్లిదండ్రులకు, మీ ఊరికి మంచి పేరు తెస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది. చాలా కాలంగా వాయిదా పడుతున్న చెల్లెలి పెళ్లి లేదా అన్నయ్య పెళ్లి వంటివి జరిగి ఇంటి వాతావరణం సందడిగా మారుతుంది. బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. మీ ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. అయితే పని ఒత్తిడి వల్ల చిన్న చిన్న తలనొప్పి లేదా నీరసం రావచ్చు. కానీ అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. సరైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా కన్యరాశి వారికి ఇది లైఫ్లో సెట్ అయ్యే టైం. మీరు వేసే ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం ఉండదు. చివరగా మూడో అదృష్ట రాశి కుంభరాశి. ఈ రాశివారికి గురు, శుక్ర గ్రహాల కలయిక వల్ల నిజంగానే ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయి. కుంభరాశికి అధిపతి శనిదేవుడు అయినప్పటికీ శుక్రుడు ఈ రాశివారికి మంచి ఫ్రెండ్ లాంటివాడు, యోగ కారకుడు. అలాగే గురుగ్రహం ధనకారకుడు.
వీరిద్దరూ కలవడం వల్ల కుంభరాశివారికి జ్యోతిష్య పరిభాషలో చెప్పాలంటే ఆకస్మిక ధనలాభం కలిగే యోగముంది. అంటే మీరు కష్టపడకుండానే ఊహించని మార్గాల ద్వారా డబ్బు వచ్చే అవకాశముంది. ఉదాహరణకు లాటరీ తగలడం, లేదా ఎప్పుడో మర్చిపోయిన పాత బాకీలు వసూలు కావడం, లేదా పూర్వీకుల ఆస్తి గొడవలు తీరిపోయి ఆస్తి మీ చేతికి రావడం వంటివి జరగవచ్చు. అనుకోని విధంగా డబ్బు వచ్చి మీ ఒడిలో పడుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే కుంభరాశి వారికి ఇది అద్భుతమైన సమయం. సాధారణంగా స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉంటుంది, కానీ ఈ సమయంలో మీ అంచనాలు కరెక్ట్ అవుతాయి. మీరు ఏ షేర్ మీద చెయ్యి వేస్తే అది బంగారం అవుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడిస్తారు. రిస్క్ తీసుకునే సామర్థ్యం మీకు పెరుగుతుంది. ఆ రిస్క్ మీకు లాభాలను తెచ్చిపెడుతుంది. క్రిప్టో కరెన్సీ లేదా ఇతర ఇన్వెస్ట్మెంట్స్లో కూడా లాభాలు వస్తాయి. అయితే అత్యాశకు పోకుండా తెలివిగా వ్యవహరిస్తే మీరు కోట్లు గడించే అవకాశముంది. మీ ఫ్రెండ్స్ సర్కిల్ పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ కొత్త స్నేహితులు మీకు బిజినెస్లో లేదా కెరియర్లో హెల్ప్ చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులతో, రాజకీయ నాయకులతో లేదా సెలబ్రిటీలతో పరిచయాలు ఏర్పడతాయి. దీనివల్ల మీ స్టేటస్ పెరుగుతుంది. మీరు నలుగురిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారికి, ఇన్ఫ్లుయెన్సర్స్కి ఫాలోవర్స్ పెరుగుతారు. ఫేమ్ వస్తుంది, వైరల్ అవుతారు. జాబ్ చేసేవారికి శాలరీ హైక్ ఊహించని విధంగా ఉంటుంది. మీరు అడక్క ముందే మీ బాస్ మీకు జీతం పెంచే అవకాశముంది. అలాగే బోనస్ రూపంలో లేదా ఇన్సెంటివ్స్ రూపంలో పెద్ద మొత్తం చేతికి అందుతుంది. మీ ఆఫీస్లో పాలిటిక్స్ ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారతాయి. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఇప్పుడు మీ సాయం కోసం వస్తారు. కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లల నుంచి గుడ్ న్యూస్ వింటారు. వారు చదువులో లేదా కెరీర్లో సాధించిన విజయాలు చూసి మీరు గర్వపడతారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యం, ప్రేమ పెరుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశముంది. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. మీరు చేసే దాన ధర్మాలు మీకు పుణ్యాన్ని, కీర్తిని తెచ్చిపెడతాయి. స్పిరిచువల్గా మీరు చాలా ఎదుగుతారు. మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. గత కొన్ని రోజులుగా ఉన్న మానసిక ఆందోళనలు అన్నీ మాయమైపోతాయి. మొత్తంగా చూస్తే కుంభరాశి వారికి 2026 ప్రారంభం ఒక సర్ప్రైజ్ ప్యాకేజీ లాంటిది. మీరు కలలో కూడా ఊహించని మంచి విషయాలు మీ జీవితంలో జరుగుతాయి. అదృష్టలక్ష్మి మీ తలుపు తడుతుంది. తలుపు తీసి ఆహ్వానించడమే మీ పని. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు జీవితాంతం హ్యాపీగా ఉండవచ్చు. జ్యోతిష్యం ప్రకారం 2026 జనవరిలో ఏర్పడబోయే ఈ గురుశుక్ర కలయిక అనేది చాలా అరుదైనది. ఆకాశంలో జరిగే ఈ మార్పు కేవలం గ్రహాల కదలిక మాత్రమే కాదు, అది వృషభ, కన్య మరియు కుంభరాశుల వారి జీవితాల్లో వెలుగులు నింపే ఒక గొప్ప అవకాశం. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మంచి రోజులు రానే వచ్చాయి. కష్టాల చీకట్లు తొలగిపోయి సుఖాల వెలుగులు రాబోతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. గ్రహాలు మనకు అవకాశాలను మాత్రమే ఇస్తాయి, దారులు చూపిస్తాయి. ఆ అవకాశాలను అంతిపుచ్చుకొని కష్టపడి పనిచేసినప్పుడే పూర్తి ఫలితం దక్కుతుంది. అదృష్టముంది కదా, గ్రహాలు బాగున్నాయి కదా అని సోమరిగా ఇంట్లో కూర్చుంటే ఏదీ మన దగ్గరకు రాదు. మన ప్రయత్నం మన చేతుల్లో ఉంది. మీ ప్రయత్నం, మీ కష్టం, మీ తెలివితేటలు, దానికి తోడు ఈ గ్రహాల అనుకూలత కలిసితేనే విజయం మీ సొంతమవుతుంది. అలాగే డబ్బు వచ్చినప్పుడు పొగరు రాకుండా చూసుకోవాలి. వచ్చిన డబ్బును మంచి మార్గాల్లో ఖర్చు పెట్టాలి, కొంత దానం చెయ్యాలి. అప్పుడే ఆ లక్ష్మీదేవి మన దగ్గర స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 రాశుల వారు ఇప్పటి నుంచే పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. నెగటివ్ ఆలోచనలను పక్కన పెట్టండి. రాబోయే అవకాశాలను వదులుకోకండి. ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. మీ మీద మీకు నమ్మకముంచండి. 2026లో మీరు కోరుకున్న జీవితం మీకు దక్కుతుంది. కొత్త సంవత్సరంలో మీ కలలన్నీ నెరవేరాలని, మీ ఇంట సిరి సంపదలు తులతూగాలని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.